ఏటీఎం డెబిట్ కార్డు అనేది దాదాపు బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఉంటాయి. ఆ కార్డులతో ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ యాక్టివేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మందికి డెబిట్ కార్డుల ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని తెలియదు. చాలా బ్యాంకులు డెబిట్ కార్డులపై 3 కోట్ల రూపాయల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీని ఉచితంగా అందిస్తున్నాయి. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం కానీ, డాక్యుమెంట్లు ఇవ్వమని అడగడం కానీ చేయవు. అయితే ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అని గుర్తుంచుకోవాలి. ఉచితంగా డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ రావాలంటే ఏం చేయాలి? కొన్ని షరతులపై ఎంపిక చేసిన డెబిట్ కార్డులకు బ్యాంకులు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న డెబిట్ కార్డులతో నిర్దేశించిన సమయంలోపు కనీసం ఒకసారైనా ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. అంటే ఆ ఏటీఎం కార్డుతో నగదు ఉపసంహరణ వంటివి చేయాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ బ్యాంక్ అందిస్తోన్న మిలెనియా డెబిట్ కార్డుపై 5 లక్షల రూపాయల వరకు డొమెస్టిక్ రైల్, రోడ్ ఎయిర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణాలపై ₹1,00,00,000 వరకు కవరేజీ ఇస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ యాక్టివ్లో ఉండాలంటే ఆ కార్డుతో గత 30 రోజుల్లో ఒకసారైనా ట్రాన్సాక్షన్ పూర్తి చేసి ఉండాలి. ఈ ట్రాన్సాక్షన్ తోనే ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇచ్చేందుకు అర్హతగా బ్యాంకులు నిర్ణయిస్తున్నాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డు ఉన్నవారు గత నెల రోజుల్లో కనీసం ₹500 చొప్పున 2 ట్రాన్సాక్షన్లు చేసి ఉండాలి. డీబీఎస్ బ్యాంక్ ప్రకారం 3 నెలల్లో 1 ట్రాన్సాక్షన్ అయినా చేయాలి. ఏ ట్రాన్సాక్షన్లు చేస్తే ఇన్సూరెన్స్ యాక్టివ్లో ఉంటుంది? డెబిట్ కార్డులపై ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉండదని గుర్తుంచుకోవాలి. పాయింట్ ఆఫ్ సేల్ (POS) ట్రాన్సాక్షన్లు, కామర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఏ డాక్యుమెంట్స్ కావాలి? బ్యాంక్ ఖాతా నామినీ వివరాలు ఇవ్వాలి. క్లెయిమ్ ఫామ్లో అడిగిన వివరాలు అందించాలి. ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, పూర్తి స్థాయి పోస్ట్ మార్టం నివేదిక. యాక్సిడెంట్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లేదా పంచనామా అవసరమవుతాయి. ఉచిత ఇన్సూరెన్స్ ఉన్న డెబిట్ కార్డు వివరాలు. మీడియాలో వచ్చిన న్యూస్ కవరేజీ క్లిప్పింగ్స్, పేపర్ కట్టింగ్స్. కార్డుదారుడు స్పాట్లోనే చనిపోతే డెత్ సర్టిఫికేట్. యాక్సిడెంట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే వాటికి సంబంధించిన పేపర్స్.